ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగంలో ఈరోజు జూన్ నెల 30వ తేదీ అండి. మరి తెలుగులో చెప్పుకున్నట్లయితే స్వస్తిత్రి చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, తిథి పంచమి, పగలు 12 గంటల వరకు ఉందండి. మఖా నక్షత్రం మంచిదే. మఖా నక్షత్రం 10:38 వరకు ఉంది. వర్జం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ఉందండి. తర్వాత మరి దుర్ముహూర్తం పగలు 12:24 నుంచి 1:32 వరకు, మళ్ళీ 2:48 నుంచి 3:36 వరకు దుర్ముహూర్తం ఉంది. మరి ఈ సమయాల్లో మనం ఏదైనా మంచి పని చేయకుండా ఉండటం మంచిది. అందుకనే మన పెద్దవాళ్ళు వర్జం దుర్ముహూర్తం చూసుకొని చేయమంటుంటారండి. ఇవాళ మరి ఇది రకంగా చూసినట్లయితే తిథి పంచమి వారం సోమవారమే కాబట్టి తిథి వారం రెండు కూడా బాగున్నాయండి. ఏదైనా మంచి పని చేసుకోవడానికి కానీ, ఏదైనా ప్రయాణాలకు కానీ, ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి తిథి వారం రెండు కూడా బాగున్నాయండి. ఇవాళ సోమవారం గతంలో కూడా చెప్పాను, ఇది ఇటు చంద్రుడికి ప్రీతికరమైంది. చంద్రుడు మనఃకారకుడు, అందుకని చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది. ఆ విధంగానే పరమేశ్వరుడికి, సోముడు అంటే పరమేశ్వరుడు, సోమేశ్వరుడు, అందువల్ల ఆయనకి ప్రీతికరమైంది కాబట్టి శివాలయ దర్శనం చేయటం, వీలైతే ఏదైనా సాయంకాలం, వీలైతే ఉదయం కానీ శివస్తోత్రాలు చదువుకోవటం అండి. ఇవి ఇటువంటి పనులు చేసినట్లయితే మనం శివానుగ్రహాన్ని పొందటానికి వీలవుతుందండి. అంతేకాకుండానండి, శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, అక్కడ చాలా చోట్ల నవగ్రహ మండపం ఒక మూల ఉంటుందండి. అక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా కనీసం 3 ప్రదర్శనాలన్నా చేస్తూ మీరు ఇది శ్లోకం చదివి, అందరికీ తెలిసిందే ఇది, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి శ్లోకాన్ని 3 సార్లు చదువుకుంటూ నవగ్రహాలకి నమస్కారం చేసుకోండి. వారి అనుగ్రహం వలన మనం చేసే కార్యక్రమంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. ఇంకా ఈ రోజు యొక్క సూక్తిని మనం పరిశీలించినట్లయితే, వీరిని లక్ష్మి విడిచిపెడుతుంది. వాళ్ళు కొన్ని చెప్తున్నారండి ఇక్కడ సూక్తిలో. సంస్కృతంలో ముందు శ్లోకం చదివి తర్వాత మీకు వివరిస్తారండి. కుచేలినం దంతం అలోపధారిణం బహ్వాసినం నిష్ఠుర భాషణంచ. కాబట్టి సూర్యోదయే అస్తమయే శయానం విముంచతి శ్రీ ఇది చక్రపాణి చెప్పాడండి. ఎన్ని చెప్పాడండి? 5 చెప్పాడండి. 5 లక్షణాలు. ఏమిటి 5 లక్షణాలు అంటే, మొదటిది అండి కుచేలినం, మాసిన బట్టలు కట్టుకోవటం అండి. వాడికి ఉతికినవి కొత్తవి కూడా ఉంటాయండి. వీరి వల్ల వాడికి బుద్ధి కూడా తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి బయటికి వెళ్ళి ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఆ మాసిన చొక్కాలే వేసుకొని పోతుంటాడు. ఏమిటి అంటే అది చివరికి ఆ అలవాటు ఉన్నవాడికి ఏంటంటే చివరికి ఆ డబ్బు వాడి దగ్గర ఉండదుటండి, ఏదో రకంగా బయటికి వెళ్ళిపోతుంది. అది మొదటి లక్షణం అంటండి. అందువల్ల మాసిన బట్టలు ఒకవేళ మాసిపోతే ఉతుక్కొని చక్కగా ఇస్త్రీ చేసుకొని ఉన్నంతలో కొత్తవి లేకపోయినా శుభ్రంగా ఉన్న బట్టలు ధరించాలి. ఇది మొదటి లక్షణం అండి. తర్వాత దంతం అలోపధారణం అంటే శుభ్రంగా దంతాలు. కొంతమంది బెడ్ కాఫీ అని తాగేస్తుంటారండి, ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. కానీ నేను చెబుతున్నానండి, అమెరికాలో కూడా నేను వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల చూశాను. వాళ్ళ అక్కడుండే మా పిల్లవాళ్ళు అందరికీ అలవాటు అండి. మనం రోజుకు దంతధావనం ఒకసారే చేసుకుంటాం, అది మనకు కష్టం. కనీసం తొందరగా అలాగే కానిచ్చేస్తాం. అక్కడ 2 పూట్ల కంపల్సరీగా వాళ్ళు తల్లిదండ్రులు చేస్తారు, పిల్లలు చేయిస్తారండి. ఉదయము చేస్తారు, రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మళ్ళీ పిల్లల చేత కూడా బ్రష్ చేయించప్పుడు నిద్రకి వెళ్ళేటి అలవాటు అండి. ఇవి పెద్ద గొప్ప విషయాలు కాదండి. పిల్లలకి మనం అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. ఏమిటి, ఈ విధంగా దంతాన్ని కనుక శుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మి ఉంటుందండి. చూడండి, దీనికి దానికి ఏం సంబంధమో మరి పెద్దవాళ్ళకి ఋషులకు తెలవాలి. అది ఎవరైతే దంతాలు శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళు, శుభ్రంగా పెట్టుకోకపోతే నెమ్మదిగా లక్ష్మి లోపిస్తుంది. వాడి దగ్గర ఏదో అవసరాలు వచ్చి అది వాడి దగ్గర లేకుండా పోతుందండి.
ఇక మూడవది బహ్వాసినం. అసనం అంటే తిండి అండి. అంటే తెలుగులో మనం చెప్పాలంటే తిండిపోతాండి. అబ్బాయి ఎక్కడ కనుకుతావు మామూలుగా సరిపోతుంది వాడికి ఆశ. అక్కడి నుంచి ఏవి కనపడతాయి వాడికి ఒకవేళ కొంచెం పెద్ద అయిన తర్వాత అనారోగ్యాలు ఉన్నా కూడా తింటూనే ఉంటాడు, పని తినకూడని కూడా తింటుంటాడు. బహ్వాసినం అంటే ఏంటనమాట, ఎక్కువగా తిండి తినేవాడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర లక్ష్మి ఉండదు. మూడవది. నాలుగవది నిష్ఠుర భాషణంచ. నిష్ఠురంగా అంటే కఠినంగా మాట్లాడటం. ఏదో విషయం ఉంది అది నెమ్మదిగా చెప్పచ్చు, కానీ గట్టిగా అరవటం, క్యాకిలేయటం, తను చెప్పదలుచుకున్న విషయాన్ని కఠినంగా మాట్లాడటం, అవతలవాడు నొచ్చుకునేట్టుగా మాట్లాడటం, అవతలవాడు బాధపడేట్టుగా మాట్లాడటం, అది ఒక్కొక్కరి స్వభావం అండి. అది దానికి మనం ఏం చేయగలం. అలా ఎవరైతే కఠినంగా మాట్లాడతారో, ఇది నాలుగోది, వాడి దగ్గర కూడా లక్ష్మి ఉండదు. ఇంకా ఐదోది సూర్యోదయే అస్తమయే శయానం. సూర్యోదయాన అంటే సూర్యుడు ఉదయించే సమయానికి ముందే మనం నిద్ర, అనేక సార్లు అది పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఆ సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి. అలాగే సూర్యోదయం సమయంలో నిద్రపోకూడదు. అలాగే సాయంకాలం అస్తమయ సమయంలో కూడా నిద్రపోకూడదు అండి. ఎంత అవసరం ఉన్నా సరే అప్పుడు లేచి కాసేపు కూర్చోవాలి. ఇలా సూర్యోదయాల్లో ఎవరైతే నిద్రపోతారో వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే విముంచతి ఇలా స్త్రీ సంపద వాడిని వదిలేస్తుంది. కొంతకాలం చూస్తుంది వాడు ఏమైనా మారతాడేమోనని. మారలేదనుకోండి వదిలేస్తుంది. ఇక్కడ ఆయన అండి, ఆయన సుభాషితాల్లో ఇది చక్రపాణి అంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినా సరే ఈ లక్షణాలు కనుక కలిగి ఉంటే అతన్ని సంపద లక్ష్మీదేవి వదిలేస్తుంది అని చెప్పాడు. కాబట్టి ముఖ్యంగా నేటి యువతరం అండి ఇటువంటివన్నీ తెలుసుకొని కొంతలో కొంతన్నా పాటిస్తే సంపాదించడమే కాదండి సంపద. గతంలో మీకు చెప్పాను, అది ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలట, దాంట్లో 10 వంతన దాన ధర్మాలు చేయాలి, దైవారాధనకు ఉపయోగించాలి, రెండోది మనం అనుభవించాలి. ఈ దాన్ని దాన ధర్మాలు చేయక మనం అనుభవించకపోతే మూడోది ఏమవుతుందంటే ఆ సంపద ఇలాగే వెళ్ళిపోతుంటుంది. అందువలన దీన్ని మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దీన్ని మన యువతరం గమనించి కొంతలో కొంత పాటిస్తారని ఆశిస్తూ స్వస్తి.